భారతీయ జనతా పార్టీలో వలస పక్షులు వర్సెస్ వాస్తవ కార్యకర్తలు అన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం అయితే వలస పక్షులు అని చెప్పి ఏమీ వాళ్ళని వ్యతిరేకంగా చూడాలనుకోవట్లేదు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అట్లా ఇచ్చేసింది. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. అస్సాం హిమంత బిశ్వ శర్మ, త్రిపురలో బిప్లవ్ దేవ్ లాంటి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అట్లాంటిది ఏం ఫీల్ కావట్లేదు. మన పార్టీలోకి వచ్చారంటే ఆటోమేటిక్గా ఆ రోజు నుంచి మన పార్టీ వాళ్ళే అని ఫీల్ అవుతున్నారు. అందుకని వచ్చినటువంటి వాళ్ళని అకామిడేట్ చేయడం, వాళ్ళ ఆర్థిక రీత్యా వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఏనాడు ఏదైతే విజయవాడ 1 టౌన్, విజయవాడ వెస్ట్ సీట్ అన్నటువంటి ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం లేదు. మొదటిసారి సుజనా చౌదరి పేరు అక్కడ పరిశీలనలోకి వచ్చింది. అట్లాగే దాదాపుగా ఖరారే అంటున్నారు. ఇంకోటి సీఎం రమేష్కి అనకాపల్లి సీటు దాదాపుగా కన్ఫామే ఆయనకి వచ్చే. అలాగే పురంధేశ్వరికి రాజమండ్రి సీటు కూడా దాదాపు కన్ఫామే. ఇవే కాకుండా అలాగని పాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా తపనా చౌదరికి కైకలూరు ఇవ్వాలా అన్నటువంటి ఆలోచన ఒకటి చేస్తున్నారు. అప్పుడు ఈ బాబు కూటమి అని కాకుండా బీజేపీ కూటమి అన్నటువంటిది, బీజేపీ మనుషులు అన్నటువంటి ఫీలింగ్ ఉండేటట్టు అన్నది ఒక పరిశీలనలో ఉంది. ఎంతవరకు మరి ఫైనల్గా బాబు తెలుగుదేశం పార్టీ అంటే బీజేపీలో ఉన్న తెలుగుదేశం బ్యాచీనా లేదా అన్నది అయితే అక్కడ ఆల్రెడీ ఆయన నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అనేక అంటే బీజేపీ అనుబంధ విభాగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కామినేనినే ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఒక ఎత్తు. ఇప్పుడు నరసాపురంకి వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజు బదులు శ్రీనివాస వర్మ పేరు బలంగా వినబడుతోంది. అట్లాగా కొన్ని చోట్లన్నా పార్టీ సత్య పేరు దాదాపుగా ధర్మవరానికి అంటే సూర్యుని పక్కన పెట్టి ధర్మవరానికి సత్యాన్ని ఇవ్వడం అంటే పార్టీ మొట్టమొదటి నుంచి సంఘ పరివార సంస్థల నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవి ప్రస్తుతం పరిశీలనలో ఉన్నటువంటిది. అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేస్తారా లేదా, బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఇస్తారా, పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకు కూడా ఇస్తారా అన్నటువంటిది చూడాల్సి ఉంది.